మీరు హైదరాబాదులో ఉన్నటువంటి బంగారం లాంటి ప్రభుత్వ భూములు ఎన్ని వేల ఎకరాలు అప్పనంగా అమ్మేశారు, ఎన్ని వేల ఎకరాలని మీ అనుయులకి కట్టబెట్టారు, ఎన్ని వేల ఎకరాలని డీఫారెస్ట్ చేశారు. కొండలు కరిగిపోయే రకంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మీరు అప్పనంగా భూ విధ్వంసం చేసి విచ్చలవిడిగా హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ ఉన్న భూముల్ని మాయాజాలం చేసి అమ్మినటువంటి రోజులు ఇంకా ప్రజలు మర్చిపోలే. ఈ రాష్ట్రంలో లక్షల ఎకరాలు హైదరాబాద్ ఒక్కచోటనే 10,000 పైచూలకు ఎకరాల ప్రభుత్వ భూమిని అడ్డగోలుగా అమ్మేసినటువంటి నీవు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నావు. కేటీఆర్ కడుపు నొప్పి అంతా రైతులు బాగుపడుతున్నారని. హెచ్యు భూముల యొక్క చరిత్ర ప్రజలకు తెలవాలి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారు అలాట్ చేసినటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల్ని దాదాపు 400 ఎకరాలని ఐఎంజీ భరత్ సంస్థకి బిల్లిరావు అనే వ్యక్తికి కట్టబడడం జరిగింది. 400 ఎకరాలు వెనక్కి తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆ నిర్ణయాన్ని తప్పుపడుతూ రద్దు చేయడం జరిగింది. అది కోర్టులోకి వెళ్ళింది. ఇన్నేళ్ళు కోర్టులో నానుస్తూ వచ్చింది. నువ్వు 10 ఏళ్ళు అధికారం ఉన్నావు, ఎందుకు దీని మీద శ్రద్ధ పెట్టలే? అప్పుడు కనబడలేదా నీకు హెచ్యు భూమి ఇదని? హెచ్యుని కాపాడాలని కనబడలేదా? యథేచ్ఛగా రాస్తున్నటువంటి యూనివర్సిటీ భూములు కబ్జాకి కారకులైనట్టు మీరు మీ నాయకులు యథేచ్ఛగా దోపిడీ చేసినటువంటి మీరు, కాకతీయ యూనివర్సిటీ కానీ, ఉస్మానియా కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ ఎక్కడికక్కడ మీ నాయకులు దోపిడీ చేస్తే వాళ్ళు హెచ్యు గురించి మాట్లాడుతున్నారు. హెచ్యు భూముల యొక్క చరిత్ర ప్రజలకు తెలవాలి. రాజశేఖర రెడ్డి గారు రద్దు చేసిన తర్వాత కోర్టుకు పోతే రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు హైకోర్టులో, సుప్రీంకోర్టులో పోరాడి దీన్ని విజయం సాధించిన సందర్భం. కేటీఆర్ గారు ఏం చేశారు? 10 ఏళ్ల కాలంలో అదే ఐఎంజీ భరత్ సంస్థతో 30% ముడుపులు మాట్లాడుకొని ఇవాళ 5,200 కోట్లు అయితే మాట్లాడుతూ ఉన్నాడో అది వారికి రావాల్సినటువంటి ముడుపుల యొక్క ధర. ఆ పద్దు 5,200 కోట్ల పద్దు అనేది కేటీఆర్కి బిల్లిరావు ఒప్పుకున్నటువంటి 30% నిధులు లంచం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ఉండుంటే ఇప్పటి వరకు బిల్లిరావుతో కేటీఆర్ గారు కుమ్మక్కై 30% నిధులు లంచం 5,000 కోట్లు 200 తీసుకొని ఈ సంస్థను ఐఎంజీ భారత్కి అప్పగించేవాడు. ఇది వారికి ఉన్న ఒప్పందం. కేటీఆర్ దురదృష్టానికి మేము అధికారంలోకి వచ్చాం. ఇప్పుడు ఏమైపోయింది పరిస్థితి? రైతులు బాగుపడుతున్నారు. ఇప్పుడు ఇది వాస్తవాలకు వెళ్తే ఎస్, ఇది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమిని టీఎస్ఐఐసికి 75 కోట్ల ఎకరం చొప్పున ప్రభుత్వం ఇచ్చింది. ఇన్ టర్న్ టీఎస్ఐఐసి ఐఐసి బ్యాంక్ ద్వారా, ఐసిఐసి బ్యాంక్ ద్వారా 10,000 కోట్లు ఈ ల్యాండ్ని బాండ్స్ రూపంలో తీసుకొచ్చింది. ఆ 10,000 కోట్లు ఎక్కడ పోయినాయి? రైతు రుణమాఫీకి, సన్నవడ్లేసే బోనస్కి ఇచ్చిన డబ్బు ఇది 10,000 కోట్లు. ఇది ఎవరి జేబుల్లోకి పోలే, ఏ సంస్థలకు పోలే. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలా రుణమాఫీ రుణముక్తులు చేసినట్టు రైతుల యొక్క భారాన్ని దించడానికి ఈ 10,000 కోట్లని తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇవ్వడం జరిగింది. ఇది కడుపు నొప్పితో, రైతులు బాగుపడుతున్న నొప్పితో ఇవాళ ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. 175 కోట్ల అంశం లేవనెత్తినాడు. ఏంటి 175 కోట్లది? ఇది ఆన్ రికార్డ్ వైట్ మనీ. ప్రభుత్వం టెండర్లు పిలిస్తే ఏదో ఒక ఏజెన్సీ కావాలి, ఒక కన్సల్టెన్సీ కావాలి కాబట్టి ఇది ఆనవాయితీ, ఇది ప్రాక్టీస్. ఇది గత ప్రభుత్వం జరిగినప్పుడు ఏదో కన్సల్ట్ ద్వారానే మనకు లోన్స్ వస్తాయి. ఇది బాజాప్తా రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిస్తే టెండర్లో పాల్గొన్నటువంటి ట్రస్ట్
ఇన్వెస్ట్మెంట్ కంపెనీకి ఈ కన్సల్టెంట్ వ్యవస్థని అప్పచెప్పడం జరిగింది. దానికి అదనంగా 175 కోట్లు వైట్ మనీ ప్రభుత్వం ఇచ్చింది. దీంట్లో ఏదో జరిగింది కుంభకోణం. ఎక్కడుంది నాయన కుంభకోణం దీంట్లో? ఇవాళ ఇక్కడంత వాల్యూ లేదంటాడు ఆయన గారు. అమ్మకానికి పెట్టినటువంటి భూములు కోకాపేటలో అయితే 100 కోట్ల పలుకుతుంది. బాగా చెప్తే ఆక్షన్ చేసి 100 కోట్లకు అమ్మామని అడ్వర్టైజ్మెంట్. రియల్ ఎస్టేట్ కంపెనీల కన్నా ఎక్కువ ప్రభుత్వం అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేది. లక్షల కోట్లు, వేల కోట్లు తగిలేశారు అడ్వర్టైజ్మెంట్ మీద. 100 కోట్లు కోకాపేటలో పోయినప్పుడు ఇది ఎక్కడుందండి ఇది ఈ భూమి? ఇప్పుడు హెచ్యూ ల్యాండ్స్ ఎక్కడున్నాయి? చుట్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కంపెనీలు ఏంటి? ఐఎస్బి కానీ, ఇన్ఫోసిస్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, విప్రో కానీ, గూగుల్ కానీ, టీసీఎస్ కానీ, డిలైట్ కానీ, ఏడీపీ కానీ, డిఎల్ఎఫ్ కానీ, యాక్సెంచర్ కానీ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ భూమి ఉంది. అమెరికన్ కౌన్సిలేట్గా ఆనుకొని ఇక్కడ 100 కోట్లు ఉండదా? ఈ 100 కోట్ల భూమిని ప్రభుత్వ సంస్థకి టీఎస్ఐఎస్ఎస్కి 75 కోట్లకు ఇచ్చినాము. ఇది ఎక్కువ ప్రైస్ చేసి చూపించినారంటారు. ఇవాళ అక్కడున్న ధర 30,000 కోట్లు పలుకుద్ది కాబట్టి 10,000 కోట్లు బాండ్స్ రూపంలో ప్రభుత్వం తీసుకుంది. తీసుకున్న తర్వాత రైతులకు ట్రాన్స్ఫర్ చేసింది. ఈ 10,000 కోట్లు ఎడిపోయినాయి అనేది కూడా రాష్ట్ర ప్రజలకు తెలవాలి. ఈ 10,000 కోట్లు రైతుకి రుణమాఫీ కింద ట్రాన్స్ఫర్ చేసింది. మీలాగా 10,000 కోట్లు తీసుకొని దుబారా చేసి విచ్చలవిడిగా అడ్డమైనడికి పంచే పరిస్థితి లేదు. రైతుల శ్రేయస్సు కొరకు దీన్ని బాండ్స్ రూపంలో తీసుకోవడం జరిగింది. దీనిలో కాంగ్రెస్ నాయకుడు కానీ అధికారిని ఒక చాక్లెట్ కూడా తీసుకునే పరిస్థితి. అడ్డం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఫారెస్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇలా కేంద్ర కమిటీ చూసింది, అక్కడ చిన్న చిన్న బుషులు తప్ప అసలు ఫారెస్ట్ చెట్లు లేవనే మాట. ఏ టెక్నాలజీ వాడి బుర్రలోదళ్ళకి సప్పుడికి జనికలు పరిగెత్తున్నట్టుగా, నెమళ్ళు ఉరికెత్తున్నట్టుగా ఎంత ఘోరంగా దీన్ని ప్రచారం చేసినారండి. ఒక్కసారి వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి. ఇలా తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీ యొక్క 10 ఏళ్ల పాలన ఒకసారి అర్థం చేసుకోవాలి. నేను మీ ద్వారా కేటీఆర్కి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. వేదిక మీరే నిర్ణయించండి. బాజాప్తా డిబేట్ పెట్టుకుందాం. మీరు మీ 10 ఏళ్ల హయాంలో ఎన్ని వేల ఎకరాలు హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ అమ్మినారు? యావత్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఏళ్ళ ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు డీఫారెస్ట్ చేసినారు? ఎన్ని కొండలు మీ హయాంలో కరిగిపోయినాయి? ఎంత ప్రభుత్వ భూముల యొక్క విధ్వంసం జరిగింది? ఎంత ఆర్థిక విధ్వంసం జరిగింది? ఇవన్నీ కూడా చర్చించుకుందాం. కేటీఆర్ రా, ఇలా సిబిఐ విచారణ అడుగుతా ఉన్నాం. నీ మీద సిబిఐ విచారణ వేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ యథేచ్ఛగా 10 ఏళ్ళు రాష్ట్ర యొక్క ఖజానాను దోపిడీ చేసిన మీ కుటుంబం. నేను ఆన్ రికార్డు చెప్తా ఉన్నాను, ఈ దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజాధనాన్ని దోపిడీ చేసిన కుటుంబం ఏమైనా ఉంది అంటే కేసీఆర్ కుటుంబం. వారు ఎలా కరప్షన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. విచ్చలవిడిగా దుర్వినియోగం దాఖలాలు. ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయినారు. ఎవరు నిర్వాహకం వల్ల? కేటీఆర్ అనుయుడైనటువంటి ఒక వ్యక్తికి, అసలు అనుభవం లేని వ్యక్తికి ఇంటర్మీడియట్ హయ్యర్ ఎడ్యుకేషన్ పరీక్షలు దిద్దే బాధ్యత అప్పచెప్పారు గ్లోబల్ అయిన సంస్థ. పాస్ అయిన ఫెయిల్ అయిన పాస్ అయిన చూసి కొంతమంది ప్రాణాలు బలిగొన్నట్టు సందర్భం. ధరణి ఎవరికి అప్పచెప్పినారు మీరు? ఒక బుడ్డ కంపెనీ, ఫారెన్లో ఊరు పేరు లేనట్టు బుడ్డ కంపెనీకి అప్పచెప్పి తద్వారా ముడుపులు తీసుకున్నట్టు మీరు. అసలు కరప్షన్కి మారిపోయినట్టు కేసీఆర్ కుటుంబము, లిక్కర్ దందాలు చేసుకున్నట్టు కేసీఆర్ కుటుంబము, విచ్చలవిడిగా ప్రభుత్వ భూములు కాజేసి బెనామీ పేర్ల ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి కేసీఆర్ కుటుంబము ఇలా కరప్షన్ గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వలిచినట్టుగా ఉన్నాయి. అసలు చదివి మాట్లాడుతున్నాడా, తెలుసుకొని మాట్లాడుతున్నాడా, తెలుసుకోక మాట్లాడుతున్నాడా? 175 కోట్లు అనేది ప్రభుత్వ ట్రాన్సాక్షన్. ఇది ఏ ప్రభుత్వం కన్సల్టెన్సీ ద్వారానే లోన్స్కి పోతుంది. అది తెలియదా నీకు? 10 ఏళ్ళు నిర్వాహకం చేసావు కదా, ఐటీ మంత్రిగా చేసావు కదా. ఏ రకంగా అంటా ఉన్నావు నువ్వు 175 కోట్లు ఇది కరప్షన్ అని? ఏ రకంగా అనగలుగుతున్నావు? ఇంత దిగజాడుతున్నావు ఎందుకు?
5,200 కోట్లు నీ ఫిగర్ అది. నువ్వు బిల్లిరావుతో కుదుర్చుకున్న ఒప్పందంలో ప్రకారం 30% నిధులు నీకు ఇస్తానంటే నేను హైకోర్టు ఆర్డర్ తెచ్చుకుంటాను, నాకు వదిలేయమంటే వదిలేయడానికి సిద్ధమైనవు నువ్వు. దాంట్లో భాగంగానే 5,200 కోట్ల ఫిగర్ వచ్చింది. అది నీకు రావాల్సిన ముడుపులు అది. ఇలా మా కట్టకట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. భూములు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఈ భూములు వెనక్కి తీసుకొచ్చి ప్రభుత్వానికి అప్పచెప్పిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ నాయకులు ఆనాడు రాజశేఖర రెడ్డి కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు కానీ. లేకుంటే ఈ రోజు వరకు ఐఎంజీ భరత్ సంస్థకి వెళ్ళిపోయారు భూములు. అవి యథేచ్ఛకి కేటీఆర్కి వచ్చే కమిషన్లు కేటీఆర్కి వచ్చేది. దాన్ని కాపాడి ఆ భూమిని ప్రభుత్వ పరం తీసుకొచ్చినాము. ప్రభుత్వ పరం తీసుకొచ్చి టీఎస్ఐసీ ఏం చేస్తుందండి? ఐఏఎస్ చేసే పనులేంటి? డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తుంది, కంపెనీలు పిలుస్తుంది, లీజులకు ఇస్తుంది, కంపెనీలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఈ భూమిలో మీరు ఇన్నేళ్లుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళిపోయిన కంపెనీల ద్వారా దాదాపు 10 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. అది కూడా కాంగ్రెస్ ఘనతే. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినట్టు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వల్ల ఇలా 10 లక్షల ఉద్యోగాలు హైదరాబాద్లో రావడం జరిగింది. ఇవాళ ఈ కంపెనీ ఈ 400 ఎకరాల్లో కొత్త కంపెనీలు వస్తే 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాలు రాకూడదా తెలంగాణకి? ఇంత కడుపు మంట ఎందుకు? రైతుల మాఫీ రుణమాఫీ చేయకూడదా? కడుపు మంటతో ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మాట్లాడుతున్న కేటీఆర్ గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది. మీరు కరప్షన్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రజల మైండ్లోకి వెళ్ళి మీరు కరప్ట్లు ఈ దేశాన్ని దోషిస్తూ ఉన్నారు, ఇంకా మూడోసారి అవకాశం ఇస్తే అసలు ప్రైవేట్ మాస్ కూడా దక్కువని భయపడే కదా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఈ దోపిడికి భయపడే కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. ఇంకా మీ అన్ని కూడా మా కంటగట్టే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. అది మానుకోవాలి. తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది, అడ్డమైన వాళ్ళు వచ్చి మాట్లాడితే వినకండి. వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ పౌరుడికి ఉంది. ఇది ప్రభుత్వ భూమి. ఈ భూమికి బదులుగా హెచ్సికి అప్పుడే భూమి ఇచ్చినారు. 390 ఎకరాలు ఇవ్వడం జరిగింది. హెచ్సియు నెలకొల్పింది కాంగ్రెస్ పార్టీ. హెచ్సికు భూములు ఇచ్చే విధంగా చేసింది ఇందిరాగాంధీ. ప్రైవేట్ పరం కాబోతున్నటువంటి భూముల్ని కాపాడింది రాజశేఖర రెడ్డి. వెనక్కి తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. ఇది మీ నిర్వాకం కాదు. ప్రైవేటు చేతుల్లోకి పోవాల్సిన భూమిని ప్రభుత్వ పరంగా తీసుకొచ్చి ఐఐసి సంస్థకు అప్పజెప్పి ఇలా కంపెనీలు రావడానికి, కార్పొరేట్ కంపెనీలు రావడానికి, తద్వారా ఉద్యోగాలు రావడానికి ఒక సౌత్రమైన కార్యక్రమం తీసుకుంటే మీ కడుపు నొప్పి ఏంటి? రైతులకు రుణమాఫీ ఈ డబ్బుల ద్వారా చేశాము, మీకు బాధ ఏంటి? మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు సిద్ధంగా అండి. 10 ఏళ్ళు మీరు ఈ రాష్ట్రంలో చేసిన భూదోపిడి ఒక్కటొక్కటిగా చర్చించుకుందాం. మీరు ఎవరెవరు వస్తారో రండి, మేము వస్తాం. పత్రికా విలేకరుల సమక్షంలో వాస్తవాలు మాట్లాడుకుందాం. 10 ఏళ్ళుగా మీరు ఎక్కడెక్కడ ఏ రకంగా భూదోపిడీ చేశారో, భూ ఆక్రమణ చేశారో అవన్నీ కూడా చర్చించుకుందాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ చర్చకు సిద్ధం కండి. పెట్టనిస్తలేరు కదా మీరు. ఇప్పుడు మేము కాళేశ్వరం మీద కమిషన్ వేసి రిపోర్ట్ రాకముందు అరెస్ట్ చేస్తే చారిగా ఊరుకుంటారా? ఏం అన్యాయం ఇది, ఏం అక్రమం ఇది? ఒకవైపు కమిషన్ నడుస్తూ ఉంటే అరెస్ట్ చేస్తారా? ఇదేం మోనపల్లి, ఇది రాజరికమా? ఇది రాజరిక పాలన నడుస్తుందని అడుగుతారు మీరు. ప్రజాస్వామ్య పద్ధతుల్లో రాజ్యాంగాన్ని అనుసరించి చర్యలు ఉంటాయి. ఎవరిని కూడా ఎక్స్క్యూజ్ చేసేది ఉండదని గతంలో కూడా చెప్పాము. కాళేశ్వరము, విద్యుత్ కమిషను అన్నీ నడుస్తూ ఉన్నాయి. ఫోన్ ట్యాపింగు, కాళేశ్వరము, విద్యుత్ కమిషన్ ఎంక్వైరీ అన్నీ జరుగుతూ ఉన్నాయి. టైం రావాలి. దానికి పాలన వైపు కాకుంటే ఉచితంగా బస్ ప్రయాణం ఎట్లా వస్తుంది? ఇలా దేశ చరిత్రలో ఎవరు లేని విధంగా సన్నబియ్యం ఎట్లా వెళ్తున్నాము?
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? మెస్ ఛార్జ్ 40% పెంచిన చరిత్ర ఈ దేశ చరిత్ర ఏ రాష్ట్రమన్నా చేసిందా? మహిళలకు ఎన్ని సౌకర్యాలు వస్తూ ఉన్నాయి? 60,000 ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? 42% రిజర్వేషన్ రాహుల్ గాంధీ కోరిక ఈ రాష్ట్రంలో బీసీలకి న్యాయం చేసే దశగా ప్రభుత్వం అడుగులేసింది. ఈ 10 ఏళ్ళు వాళ్ళు ఎందుకు చేయలేకపోయినారు? పోనీ మేము చేసిన కార్యక్రమం ముందు సాధించండి బాబు అంటే అది చేతనైతే. అరవింద్ గారు బీసీ బిడ్డ, మా అన్న డి శ్రీనివాస్ గారు అబ్బాయి, నరనరలో బీసీ